ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం యెజబేలు కథ గురించి తెలుసుకుందాం. మనిషి జీవితంలో శక్తి, అధికారం, గర్వం ఈ మూడు కలిసిపోయినప్పుడు ఏమి జరుగుతుందో మనకు బైబిల్లోని కొన్ని కథలు బలంగా చెబుతాయి. అలాంటి కథల్లో ఒకటి యెజబేలు కథ. ఈ కథ కేవలం ఒక రాణి కథ మాత్రమే కాదు. ఇది దేవుని మార్గాన్ని వదిలి తప్పు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఒక దేశం ఎలా ప్రభావితం అవుతుందో చెప్పే ఒక హెచ్చరిక. ఈరోజు మనం బైబిల్లో ఉన్న యెజబేలు కథను సులభంగా అర్థమయ్యేలా వినబోతున్నాం. ఇశ్రాయేలు దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఆహాబు. అతను రాజు అయినప్పటికీ దేవుని చిత్తానికి విరుద్ధంగా చాలా తప్పులు చేశాడు. ఆహాబు ఒక విదేశీ రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు యెజబేలు. యెజబేలు ఒక శక్తివంతమైన, గర్వంగా ఉండే మహిళ. ఆమె తన దేశంలోని దేవత అయిన బయలును ఆరాధించేది. ఇశ్రాయేలీయులు నిజమైన దేవునిని ఆరాధించాల్సింది. కానీ యెజబేలు రాజభవనంలోనికి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె రాజును ప్రభావితం చేసింది. ఆహాబు కూడా నిజమైన దేవునిని వదిలి బయలుదేవుడిని ఆరాధించడం ప్రారంభించాడు. ఇంతటితో ఆగలేదు. యెజబేలు దేశమంతా బయలుదేవునికి ఆలయాలు నిర్మించింది. దేవుని ప్రవక్తలను హింసించడం కూడా మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒక శక్తివంతమైన ప్రవక్త ఉండేవాడు. అతని పేరు ఏలియా. ఏలియా యెజబేలు మరియు ఆహాబు చేసిన దుష్కార్యాలను చూసి బాధపడ్డాడు. ఒకరోజు ఏలియా రాజు ఆహాబును ఎదుర్కొన్నాడు. నిజమైన దేవుడు ఎవరో ప్రజలకు చూపుదాం అని చెప్పాడు. కాబట్టి కర్మేలు కొండపై ఒక గొప్ప సవాలు జరిగింది. ఒకవైపు బయలుదేవుని ప్రవక్తలు 450 మంది, మరి ఒకవైపు ఏలియా ఒక్కడే. వారు 2 బలిపీఠాలను సిద్ధం చేశారు. ఎవరైతే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిని దహనం చేస్తుందో ఆయనే నిజమైన దేవుడు అని చెప్పారు. బయలు ప్రవక్తలు చాలాసేపు ప్రార్థించారు, కేకలు వేశారు, అరిచారు, కానీ ఏమీ జరగలేదు. ఆ తర్వాత ఏలియా దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిని మాత్రమే కాదు, బలిపీఠం చుట్టూ ఉన్న నీటిని కూడా దహనం చేసింది. ప్రజలు ఆశ్చర్యపోయారు, యెహోవాయే దేవుడు అని ప్రకటించారు. ఈ సంఘటన విన్న యెజబేలు చాలా కోపంగా మారిపోయింది. ఆమె ఏలియాను చంపాలని నిర్ణయించింది. ఏలియాకు ఒక సందేశం పంపింది. రేపు ఈ సమయానికి నిన్ను కూడా చంపుతాను అని హెచ్చరించింది. ఇది విన్న ఏలియా భయపడి అడవిలోకి పారిపోయాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చూస్తాము. దేవుని గొప్ప అద్భుతం జరిగినా కూడా యెజబేలు హృదయం మారలేదు. గర్వం, కోపం, అధికారం ఇవే ఆమెను నడిపించాయి. కొంతకాలం తర్వాత మరో సంఘటన జరిగింది. రాజు ఆహాబు ఒక తోటను కావాలనుకున్నాడు. ఆ తోట నాబోతు అనే వ్యక్తిది. ఆహాబు ఆ తోటను కొనాలనుకున్నాడు, కానీ నాబోతు చెప్పాడు, ఇది నా పూర్వీకుల వారసత్వం, నేను అమ్మలేను. దీనితో ఆహాబు నిరాశగా ఉండిపోయాడు. అప్పుడు యెజబేలు ముందుకు వచ్చింది. ఆమె ఒక కుట్ర చేసింది. నాబోతుపై తప్పుడు ఆరోపణలను చేయించింది. ప్రజల ముందు అతనిని దోషిగా చూపించింది. చివరికి నాబోతును రాళ్లతో కొట్టి చంపారు. తరువాత యెజబేలు రాజును పిలిచి చెప్పింది, ఇప్పుడు ఆ తోట మీదే. ఇది దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపం.
దేవుడు ఈ అన్యాయాన్ని చూడకుండా ఉండలేదు. ప్రవక్త ఏలియాను మళ్ళీ పంపించాడు. ఏలియా రాజు అహాబునకు దేవుని సందేశం ఇలా చెప్పాడు: నువ్వు చేసిన పాపాల కారణంగా నీ ఇంటిపై తీర్పు వస్తుంది. యెజెబెలు గురించి కూడా ఒక భయంకరమైన ప్రవచనం చెప్పాడు. యెజెబెలును కుక్కలు తింటాయి అని దేవుడు ప్రకటించమన్నాడు. ఈ మాటలు చాలా గంభీరమైన హెచ్చరికను చేస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలుకు క్రొత్తగా రాజు ఏహు నియమితులయ్యారు. అప్పుడు యెజెబెలు తనను తాను అలంకరించుకొని కిటికీ దగ్గర నిలవబడింది. ఆమె ఇంకా గర్వంగా మాట్లాడింది. కానీ ఏహు రాజభవనంలోని సేవకులకు చెప్పాడు, ఆమెను కిందికి తోసివేయండి. వారు యెజెబెలును కిటికీ నుండి తోసివేశారు. ఆమె కింద పడిపోయి మరణించింది. తరువాత కుక్కలు ఆమె శరీరాన్ని తిన్నాయి. అలా దేవుని ప్రవచనం నెరవేరింది. యెజెబెలు కథ ఒక హెచ్చరికను చేస్తుంది. గర్వం, అధికారం, దుష్టత చివరికి మనిషిని పడగొడతాయి. కానీ దేవుని మార్గంలో నడిచేవారు ఎప్పటికీ ఆయన కృపను అనుభవిస్తారు. అందుకే మనం ఈరోజు మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. మన మార్గం దేవుని వైపు తీసుకెళ్తుందా లేదా దూరం చేస్తుందా? ఈ కథ మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. దేవుని మార్గం ఎంచుకున్న వారు చివరికి ఆశీర్వాదాన్ని పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Parable Point.